అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాఖీ పండుగ యొక్క విశిష్టతను తెలుసుకుందాం. సూర్యదేవునికి పుట్టిన ఇద్దరు సంతానమే యమధర్మరాజు, యమునాదేవి. యమధర్మరాజు యమలోకంలో ధర్మ నిర్ణయం చేస్తూ ప్రాణుల కర్మఫలాలను తీర్పు చెబుతూ బిజీగా ఉండేవాడు. అయితే తన సోదరి యమునను కలవడానికి ఆయనకు కాలం దొరికేది కాదు. యమునాదేవి తన అన్నను చాలా ప్రేమించేది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తన అన్న రావాలని ఎదురు చూసేది. ఒకరోజు యమధర్మరాజుకు తన సోదరి బాధ తెలిసింది. అప్పుడు ఆయన ఇలా అనుకున్నాడు, నేను ధర్మాన్ని కాపాడుతున్నాను, కానీ నా సోదరి ప్రేమను పట్టించుకోకపోతే ఆ ధర్మానికి అర్థమేమిటి? కార్తీక శుక్ల ద్వితీయ రోజున తప్పకుండా యమున దగ్గరకు వెళ్ళాలి అని. ఆ రోజు యమధర్మరాజు భూలోకానికి వచ్చాడు. యమునా నది ఒడ్డున ఉన్న తన సోదరి ఇంటికి వెళ్ళాడు. యమున ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అన్నకు పుష్పాలతో స్వాగతం చెప్పింది. నుదుటన తిలకం పెట్టింది. అన్న చెల్లెలి ప్రేమకు కరిగిపోయాడు. యమధర్మరాజు ఆనందంతో ఇలా వరమిచ్చాడు, ఈరోజు సోదరి చేత భోజనం చేసినవాడు, తన సోదరి చేత తిలకం పొందినవాడు అకాల మరణం పొందడు, యమభయం ఉండదు, దీర్ఘాయుషు పొందుతాడు. అప్పటి నుంచి ఆ రోజును రాఖీ పండుగతో సంబంధం ఉన్న పవిత్ర దినం అయ్యింది.